హలో ఆల్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము ఆఫ్రికన్ లయన్ సఫారీ అనే ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అండ్ అలాగే మేము లాంగ్ వీకెండ్ టైంలో వెళ్ళాం, సో అందుకే చాలా రష్గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనం లోపలికి వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి డ్రైవ్ త్రూ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మన వెహికల్లో మనమే వెళ్ళాలి, అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇక్కడ అన్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. డోర్స్ అండ్ విండోస్ అన్నీ లాక్ చేసే ఉండాలి అని. ఎలా ఉంది దాని? వా, పడుకుంది కదా. ఎంటర్ అవ్వగానే అలా లైన్ని చూసి చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇలా కెమెరాలో చూసిన దానికన్నా లైవ్లో చూసిన దాని ఎక్స్పీరియన్స్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. అదే ఇందాక అలాగే ఉంది. అండ్ అక్కడ పెట్రోలింగ్ వెహికల్ చూస్తున్నారు కదా, సో ఎప్పుడు ఇక్కడ గార్డ్స్ తిరుగుతూనే ఉంటారనమాట. సో అస్సలు భయపడక్కర్లేదు. ఇక్కడ అన్ని యానిమల్స్కి ఏరియా డివైడ్ చేసేసారనమాట. సో ఇప్పుడు మనం ఉన్న ఏరియా వచ్చేసి మంకీస్ ఉండే ఏరియా. అండ్ మా ముందు కారు వాళ్ళు మంకీస్కి బనానానో ఏదో పెడుతుంటే అక్కడ ఉన్న గార్డ్ వచ్చి తీసేసుకున్నారనమాట. సో వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఓన్లీ జస్ట్ చూడటం వరకే అనమాట. అలా మనం ఫుడ్ అవి ఇవి పెట్టకూడదు వాటికి. అవునా? ఫాస్టెస్ట్ అది చీతా తర్వాత అదే ఫాస్ట్గా పరిగెత్తుంది. ఫైటింగ్ యాక్చువల్లీ సీ. అండ్ ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా, ఆ కార్స్ అన్నీ ఎంత లైన్ ఉందో, చాలా రష్ ఉందన్నమాట. సో అస్సలు లాంగ్ వీకెండ్స్లో వెళ్ళకూడదు. అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, జీబ్రా అండ్ జిరాఫీ ఉండే ఏరియా అనమాట. ఎస్పెషల్లీ ఈ ఏరియా వచ్చి చాలా రష్గా ఉందన్నమాట. అసలు ఎవ్వరూ వెళ్ళట్లేదు. సో కార్స్ అన్నీ అలాగే స్టక్ అయిపోయినాయి. బట్ ఫైనలీ జిరాఫీని చూసిన తర్వాత అయితే ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ అనిపించింది.
అండ్ మేము వచ్చేసి అరౌండ్ ఈవినింగ్ వెళ్ళామన్నమాట. అందుకే చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్లైట్తో ఈ ప్లేస్ అంతా. ఇక్కడ ఓన్లీ యానిమల్స్ మాత్రమే కాదు, బర్డ్స్ కూడా చాలానే ఉన్నాయి. బట్ నేనైతే బర్డ్స్ అన్నీ కవర్ చేయట్లేదు. ఎలా ఉన్నాయి? Kangaroos. Not in Australia, in Canada. అండ్ ఇవి చూస్తున్నారు కదా బీస్ట్ లాగా ఎంత హ్యూజ్గా ఉన్నాయో. సఫారీ ఎలా ఉంది? ఓకే. కదా ఎక్స్పెన్సివ్. టూ ఎక్స్పెన్సివ్. ఓ పార్కింగ్ చాలా నెహ్రూ జూలాజికల్ పార్క్లో మస్తు వేసారు. ఫైనలీ నా ఫేవరెట్ ఎలిఫెంట్స్ అనమాట. బట్ ఇదైతే కొంచెం డిసప్పాయింటింగ్, ఎందుకంటే ఓన్లీ 2 ఎలిఫెంట్సే ఉన్నాయి. ఇంకొన్ని ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ కోసం వాటర్ పార్క్ లాగా అనమాట. అండ్ ఇక్కడ ఎవ్రీ 1 అవర్కి బర్త్ షో ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే దానికి వెళ్తున్నాం. అండ్ ఇదైతే చాలా బాగుంది. This is our friend Spud. Yes, Spud is full of enthusiasm, and yes, Spud is simply just a turkey. They're an endangered, critically endangered species. So put that into a bit of perspective. There are more of you sitting in our audience today than there are of the wild animals. Yeah, these silly little... Stomp your feet, clap your hands, drum roll for... ఓపెన్ చేయి నాన్న. the national bird of India. Okay, Parker, you know how good you look by modified back feathers. But he's still stunningly beautiful. Give him one more big round of applause today. Well, bringing things back over to parrots, another major factor lived his mother back in the 1990s. Now, certainly one of the most fascinating aspects about being a question to ask everybody. Oh. Very polite, how are you? I see some lovely smiles. Adorable, but a little repetitive after a day. We have time to play one of her favorite games, which is... Give it up for the two of them. They've been great today. అండ్ ఫైనల్గా ఇక్కడ చిన్న ట్రైన్ రైడ్ కూడా ఉంటుంది అనమాట. ఇలా ట్రైన్లో వెళ్తున్నప్పుడు అక్కడ పక్షులు అవన్నీ కూడా చూపిస్తారు. So just please keep your eyes peeled and your cameras ready. అండ్ ఈ ట్రైన్ రైడ్ అయితే మాకు అసలు అంత వర్త్ ఏం అనిపించలేదు, ఎందుకంటే అక్కడ యానిమల్స్ కానీ పక్షులు కానీ చాలా తక్కువ ఉన్నాయి. సో అంత చూసేంత మ్యాటర్ ఏం లేదనిపించింది. బట్ సన్సెట్ టైం అయిపోయింది కాబట్టి వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇలా మా ఆఫ్రికన్ లయన్ సఫారీ డే అయితే గడిచింది. సో మాతో పాటు మీరు కూడా ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.